మజ్జిగౌరమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇందాక మనం చూసాం కదా భువనేశ్వరి దేవి అమ్మవారి టెంపుల్. సో ఇప్పుడు మజ్జిగౌరమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇదే ఎంట్రన్స్ అన్నమాట అమ్మవారి టెంపుల్. చాలా చాలా మంచి టెంపుల్. ఆ టెంపుల్కి వచ్చిన వాళ్ళు ఈ టెంపుల్ కూడా విజిట్ చేయడానికి ట్రై చేయండి. చెప్పండి. అడ్డూరులోని మజ్జిగౌరమ్మ అని వెలిసింది. 41 రోజు పాలు కారాయి. రోజు చుట్టుపక్కల ఏరియా వాళ్ళందరూ చూడటానికి వచ్చేవారు. ఏ తల్లి అని వీళ్ళు కూడా ఊర్లో వాళ్ళు కూడా అనుకున్నారు. అప్పుడు ఒక చిన్న పిల్లడి మీద వాలి చెప్పి, నేను రాయగడ నుంచి వచ్చాను మజ్జిగౌరమ్మని అని చెప్పింది. అందరూ గుడి కట్టాలి అమ్మ చెప్తూ ఉంటే, మేమే గుడి కట్టగలము, మాకు శక్తి లేదమ్మా అంటే, లేదండి నేను నిలబెడతాను, మీరే అన్ని చూసుకుంటారు, నేనే అన్ని చూసుకుంటాను, మీరు నిలబెడితే చాలు అని చెప్పింది తల్లి. సరే అమ్మ, మాకు ఇంకా ఊళ్ళో పెద్దవాళ్ళు ఉన్నారని చెప్తే, ఊళ్ళో చిన్న అబ్బాయి మీద వాలి, వచ్చిన భక్తుల మీదే వాలి, ఆ ఊర్లో ఉన్న అతని మీద వెంకటరమణ అని అతని మీద వాలి, అతని దగ్గరికి వెళ్ళి అతన్ని తీసుకొచ్చి, నేను రాయగడ నుంచి వచ్చాను మజ్జిగౌరమ్మని నాకు గుడి కట్టండి అని ఆయనతో చెప్తే, ఊళ్ళోనే బోల్డు దేవాలయాలు ఉన్నాయమ్మా, ఇంకేం చేయగలంటే నువ్వు నిలబడరా, నేనే అన్ని చూసుకుంటాను, అంతా నాదే బాధ్యత అని చెప్పారు. సరేనమ్మా నువ్వు చూసుకుంటానంటే నాకేమని చెప్పి ఆయన మూకొట్టారు. ఆ రోజు నుంచి ఉండీలు పెట్టి ఆయన అందరికీ చెప్పి చేసరికి శంకుస్థాపనకు ముహూర్తం పెట్టారు. శంకుస్థాపన చేశారు. 41 రోజు అయింది. ఇవన్నీ అయ్యేసరికి 41 రోజు అయింది. శంకుస్థాపన చేసిన మన్నాడు నుంచి పాలు కారడం ఆగిపోయింది. భక్తులందరూ అన్ని సాయం చేశారు. ఆయన సాయం చేశారు. గుడి కట్టారు. ధన్యవాదాలమ్మా. గుడి పక్కన వేప చెట్టు ఉంది. ఈ వేప చెట్టుకి పాలు కారాయి అన్నమాట. ఆ తర్వాత నుంచి ఇక్కడ ఉన్న ప్రజలు చూసి ఈ వేప చెట్టుకి పాలు కారుతున్నాయని చూసి, తర్వాత ఈ స్థలం ఎవరిదైతే ఉందో ఆ స్థలం వాళ్ళకి చెప్తే ఆయన ఇక్కడ గుడి కట్టించారనమాట. ఆయనకు కూడా కళ్ళలో కనిపించి చెప్పారంట అమ్మవారు, నేను ఇక్కడ రాయగడలో కూడా అమ్మవారి టెంపుల్ ఉందని చెప్పాను కదా, రాయగడ మన అందరికీ దూరం అయిపోతుంది, నేను అందుకే ఇక్కడ కూడా నేను వెలిసాను. ఇక్కడ మన విశాఖపట్నంలో ఈ సభవరం దగ్గరలో నేను వెలిసాను. ఈ వేప చెట్టు దగ్గర నేను వెలిచాను, అందుకని నాకు గుడి కట్టించు అని చెప్తే ఆయన ఈ స్థలం మొత్తం ఈ గుడికి ఇచ్చేసి ఇక్కడ గుడి కట్టించారనమాట. ఇదే అండి ఆ వేప చెట్టు. ఈ వేప చెట్టులో నుంచే పాలు వచ్చాయి అనమాట. ఇవ్వండి, ఇక్కడ పుట్ట కూడా ఉంది, పాము పుట్ట ఉంది, పాము పుట్ట. ఇవ్వండి వేప చెట్టు. అమ్మవారి విగ్రహం కూడా ఉందండి, చూడండి. ఒక కొండ ఉందండి. ఈ కొండలో చూడండి ఎన్ని నత్తలు ఉన్నాయో. లోపల నీళ్ళ కోసం వెళ్ళిపోయినట్టున్నాయి, అన్ని బతికే ఉన్నాయండి నత్తలు. చూడండి ఎన్ని నత్తలు ఉన్నాయో లోపల.
మధ్యగౌరమ్మ తల్లి దర్శనం అయితే అయిపోయిందండి. చాలా చాలా బాగుందండి టెంపుల్. అక్కడి నుంచి మహా అయితే ఒక 1/2 కిలోమీటర్ కూడా లేదు, అంతకంటే తక్కువనే ఉంది. కానీ ఖచ్చితంగా భువనేశ్వరి అమ్మవారి టెంపుల్కి వచ్చిన వాళ్ళందరూ మాత్రం ఇక్కడ మధ్యగౌరమ్మ తల్లి టెంపుల్ కూడా రండి. అండ్ ఇంకోటి తల్లి ప్రత్యేకత కూడా నేను మీకు వీడియోలో పెట్టాను. ఇక్కడ వేప చెట్టుకి పాలు కారాయని, ఆ తర్వాత కలలో కనిపించి చెప్తే అప్పుడు ఈ గుడి కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అయింది. కానీ చాలా చాలా బాగుంది గుడి అయితే, చాలా ప్లెజెంట్ అట్మాస్ఫియర్ లో ఉంది. సో ఖచ్చితంగా అందరూ వచ్చి విజిట్ చేయడానికి మాత్రం ట్రై చేయండి అండి. ఇక్కడ ఎన్ని గంటలు తీస్తారా అండి టెంపుల్? తెల్లవారు 7 గంటలు తీస్తారండి. అండ్ రాత్రి ఎంతవరకు ఉంటారండి? సాయంత్రం 6 వరకు ఓపెన్ లో ఉంటుంది టెంపుల్. మార్నింగ్ 7కి తీస్తారు, సాయంత్రం 6 వరకు అయితే టెంపుల్ ఓపెన్ లో ఉంటుంది. అందరూ వచ్చి విజిట్ చేసి మీకు ఏవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ కోరుకొని ఇక్కడ నుంచి హ్యాపీగా వెళ్ళండి. స్టే ట్యూన్ టు మై ఛానల్ రవి ద వ్లాగర్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.